వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డికి జీవీఎంసీ షాక్ ఇచ్చింది. నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. భీమిలి బీచ్ వద్ద సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రహరీ నిర్మాణాన్ని నేహారెడ్డి చేపట్టారు. నేహారెడ్డి సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేశారు. బీచ్లో కాంక్రీట్ నిర్మాణాలను అనుమతించొద్దని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేహారెడ్డికి ఈ నెల 2న జీవీఎంసీ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో ఆక్రమణలు తొలగించాలని లేదంటే తామే తొలగిస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విశాఖ నుంచి బాలు అందిస్తారు. బాలు, చెప్పండి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఏదైతే అక్రమంగా బీచ్ లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినటువంటి ఆ నిర్మాణాన్ని కూల్చివేస్తున్నట్టు తెలుస్తోంది జీవీఎంసీ అధికారులు. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ యామ్ని. విశాఖ భీమునిపట్నం పరిధిలో నేరెల వలస వద్ద విజయసాయిరెడ్డి యొక్క కూతురు నేహారెడ్డి ఎవరైతే ఉన్నారో ఈవిడ ఆక్రమించుకున్నటువంటి సుమారు 2.5 ఎకరాల స్థలంలో కట్టినటువంటి అక్రమ కట్టడాలను ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా జీవీఎంసీ అధికారులు కూల్చివేయడం జరుగుతుంది. అయితే విశాఖలో ఉన్నటువంటి జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ దీని మీద కలెక్టర్కి ఆర్డీఓకి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళు ఎటువంటి స్పందన వాళ్ళ నుంచి లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టులో పిల్లి వేయడంతో మొత్తం విచారణ చేపట్టినటువంటి కోర్టు ఇవన్నీ అక్రమ కట్టడాలని తేల్చి వీటిని వెంటనే కూల్చేయాలంటూ కూడా డైరెక్షన్స్ ఇవ్వడంతో అందులో భాగంగానే ఈ రోజు జీవీఎంసీ అధికారులు తెల్లవారుజామున ఇక్కడ చేరుకొని ఈ యొక్క అక్రమ కట్టడాలన్నింటినీ కూడా మొత్తం ఏదైతే బీచ్ ఒడ్డునటువంటి కట్టినటువంటి కాంక్రీట్ కట్టడం ఏదైతే ఉందో దీన్ని మొత్తం పూర్తిగా మొత్తం కొట్టేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీనికి ఇదివరకే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలంలో నోటీసులు కూడా జీవీఎంసీ అంటించినప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించకపోవడంతో ఇక్కడ స్థానికులు కూడా దీనిపై గతంలో ఫిర్యాదు ఇచ్చినా సరే అప్పుడు విజయసాయిరెడ్డి ఇక్కడ కోఆర్డినేటర్ గా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క అధికార బలంతో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా స్పందించలేదు. దీంతో స్థానిక మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా గతంలో కూడా దీనిపైన కోర్టుకు కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే ఇప్పుడు మొత్తం జీవీఎంసీకి నోటీసులు రావడంతో కొట్టేయమంటూ ఆర్డర్స్ రావడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులందరూ కూడా పూర్తిగా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే సుమారు 2.5 ఎకరాల్లో ఈ యొక్క కాంక్రీట్ కట్టడాన్ని ఏదైతే నిర్మించారో ఈ నిర్మాణాన్ని పూర్తిగా తొలగించిన తర్వాత వెళ్తామంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. మొత్తం టోటల్ నిర్మాణాన్ని కూల్చేసేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. అయితే దీనికి ఆనుకుని నేహారెడ్డి ఎవరైతే విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి ఉన్నారో కొంత స్థలాన్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది. దానికి ఆనుకుని ఉన్నటువంటి 2.5 ఎకరాల స్థలం ఏదైతే ఉందో దీన్ని కూడా కబ్జా చేశారు. అప్పటిన్న అధికారులు కానీ ఇక్కడ స్థానిక ఎంఆర్ఓలు కానీ ఎవరు స్పందించకపోవడంతో మొత్తం పూర్తి స్థాయిలో యొక్క 2.5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కూడా కబ్జా చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే స్థానికులందరూ కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో సిఎస్ జవహర్ రెడ్డి పాత్ర కూడా ఉంది అంటూ కూడా స్థానికులు ఆరోపించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ.